అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అరెస్ట్ చేసి అన్యాయంగా హైదరాబాద్ నుంచి పక్కన బయట తీసుకెళ్లి వాళ్ళను రాత్రంతా చాలా చిత్రహింసలు పెట్టి వాళ్ళకి నీళ్లు సౌకర్యాలు కూడా కల్పించకుండా ఏమాత్రం అమానుషంగా వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి మాట వాస్తవం కాదు. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో అదే పార్టీ పిలుపు మేరకు మేమందరం కూడా వాళ్లకు మద్దతుగా ఖచ్చితంగా మనకు ఏదైతే ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేకి సెక్యూరిటీ లేదంటే రాష్ట్రంలో ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉందో ఈ రాష్ట్రంలో అర్థమైతేనే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మేము వారికి కానీ పార్టీకి కానీ మద్దతుగా మేమందరం ఈ నియోజకవర్గంలోని బోత్ నియోజకవర్గంలోని నలుమూల నుంచి ఉన్నటువంటి మా పార్టీ క్యాడర్ అందరూ ఎంపీపీలు కానీ, జడ్పీటీసీలు కానీ, సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఇంకా మిగతా చైర్మన్లు, కోఆప్షన్ మెంబర్లు, చాలా మంది డైరెక్టర్స్లు, పార్టీ కన్వీనర్లు, ఇంకా పార్టీ ఏదైతే కార్యకర్తలందరూ క్రియాశీలంగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ పెద్ద మొత్తంలో మేమందరం హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఆయన పక్షంలో పోలీసు వారు కూడా వాళ్ళు వచ్చి మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయడం, మమ్మల్ని ఇక్కడ బయట వెళ్లకుండా కూడా వాళ్ళు దిబ్బందులకు ఇక్కడ మాకు హౌస్లన్నీ ఇక్కడ పెట్టడం, కాబట్టి ఇది మంచి పరిణామం కాదు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో స్వేచ్ఛ అందరికీ ఉండాలి. అందరికీ ఏ పార్టీ వారైనా కానీ సమానమైనటువంటి నాయకత్వం, సమానమైనటువంటి న్యాయం కావాలి. ఖచ్చితంగా హైదరాబాద్ పోతాం, ఏదో తాడో తెలుసుకుందాం. నిన్న మొన్న 2-3 సార్లు జరిగింది. అసెంబ్లీలోనే ఒక ఎమ్మెల్యే పార్టీ మారినటువంటి ఎమ్మెల్యే దాని నాయకుడు నీ అమ్మ అని అన్నాడు. అదే కౌశిక్ రెడ్డి. ఎవరో ఇంకొక ఎమ్మెల్యే పోయి ఇంకా దాడి ఆయన ఇంటి మీద పోయి దాడి చేస్తుండ్రు. అంటే దీని మీదకి లేనిది వాళ్ళు కావాలని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారే ప్రోత్సహిస్తూ ఇవన్నీ వెనకాల ఉండి ఇవన్నీ ముందు జరుపుతున్నటువంటి మాట చాలా క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దీని ఈ విధంగా ఉంటే కూడా రేపటి రోజు పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. కాబట్టి ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు, పోలీసు వాళ్ళు, పోలీసు వ్యవస్థ, డీజీపీ గారు కానీ, ఐజీ గారు కానీ, కింది స్థాయి వరకు, పైనుంచి కింది స్థాయి వరకు ఎవరైనా కానీ అందరికి సమానమైనటువంటి న్యాయం కల్పించాలన్నదే మా పార్టీ డిమాండ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.